నమస్కారం మిత్రులారా. రీసెంట్గా ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో చమోలి అనే డిస్టిక్లో మనం ఎంతో దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చింది. నందాదేవి అనే పర్వతంలో దాగి ఉన్న గ్లేషియర్ విరగటం వలన అనుకోకుండా ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ ట్రిగ్గర్ అయ్యాయి. నేను ఈ వీడియో చేసేటప్పుడు దగ్గరగా 197 మంది గల్లంతయ్యారు మరియు దురదృష్టవశాత్తు 35 మంది తమ ప్రాణాలను కూడా విడిచారు. ప్రాణ నష్టమే కాకుండా ఆ ఫ్లడ్స్ వచ్చే దారిలో ఉన్న 4 హైడ్రో పవర్ ప్లాంట్ యూనిట్స్ కూడా చాలా ధ్వంసం అయ్యాయి. వరదల దారిలో ఉన్న చిన్న ఇల్లులు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎంతో ధ్వంసం అయ్యాయి. ఇలా జరగటం మొదటిసారి ఏం కాదు. 2013లో కేదార్నాథ్ ఫ్లడ్స్ కూడా ఈ విధంగానే సంభవించాయి. అసలు నిజానికి వాతావరణ మార్పుల వలన మన భవిష్యత్తులో కూడా ఇలాంటి డిజాస్టర్స్ నిరంతరం సంభవించవచ్చు. ఇంతకంటే భయంకరంగా మరియు ఎంతో నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అందువలన నేను ఈ వీడియోలో మీ అందరికీ వాతావరణ మార్పుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే ఈ డిజాస్టర్ ఎలా జరిగిందో 100% పక్కాగా ఎవరికీ తెలియదు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక ఫినామినా వలన ఇది జరిగి ఉండొచ్చని నమ్ముతున్నారు. దీనినే GLOF అంటే గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అని అంటారు. ఈ ఫినామినాని తెలుసుకునే ముందు మనం గ్లేషియర్ అంటే ఏంటో బేసిక్గా తెలుసుకుందాం. అసలు గ్లేషియర్ అంటే ఏంటి? మనకి సాధారణంగా గ్లేషియర్ అనగానే ఈ పిక్చర్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. గ్లేషియర్స్ అంటే మరేదో కాదు, అది ఐసే. సంవత్సరాల తరబడి మంచు పడుతూ ఉండడం వలన మంచు అక్కడే కుప్పలుగా పేరుకుపోతుంది. అదేంటి మంచు కరగదా అని మీరు అడగవచ్చు. మంచు కరగదు, ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. పడిన మంచు కరగడానికి కూడా సమయం లేకుండా పైపైన పడుతూనే ఉంటుంది. అందువలన అలా నిరంతరం పడిన మంచు ఒక పర్వతంలో తయారవుతుంది. ఆ పర్వతాన్ని గ్లేషియర్ అని అంటారు. అతి పురాతనమైన గ్లేషియర్ యొక్క ఏజ్ 30,000 సంవత్సరాలు. దీనినే అలస్కాన్ గ్లేషియర్ అని కూడా అంటారు. ఇలాంటి గ్లేషియర్స్ మౌంటైన్ టాప్స్ మీద మరియు అలస్కా వంటి ప్రాంతాల్లో మీరు గమనించవచ్చు. ఇలా నిరంతరం పడుతూ ఉన్న మంచు వలన గ్లేషియర్స్ చాలా పెద్దగా ఏర్పడతాయి. ఎంత పెద్దగా ఏర్పడతావంటే దాని బరువుకు అదే కదులుకుంటూ వెళ్తూ ఉంటుంది. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. గ్లేషియర్ అంటే కదిలే ఐసు. ఎలా అంటే నది అనేది కదిలే వాటర్ ఎలాగో గ్లేషియర్ అనేది కదిలే ఐసు. ఇలా గ్లేషియర్ కదిలినప్పుడు కింద ఉష్ణోగ్రత పెరిగి ఐసు కరుగుతూ ఉంటుంది. చివరికి గ్లేషియర్ ఇలా కరిగి నదులనేవి ఏర్పడతాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గ్లేషియర్ కదిలేటప్పుడు దాని క్రింద ఉన్న మట్టి, రాళ్ళు మరియు సెడిమెంటరీ మెటీరియల్స్ దాంతోనే తీసుకెళ్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గ్లేషియర్ అనేది ఎయిర్పోర్ట్లో ఉన్న కన్వేయర్ బెల్ట్ లాంటిది. కన్వేయర్ బెల్ట్ ఎలాగైతే మన సూట్ కేసులు తీసుకువెళ్తుందో అలాగే గ్లేషియర్ కింద మట్టి, రాళ్లను తీసుకువెళ్తూ ఉంటుంది. ఇలా రాళ్లని మరియు మట్టిని తీసుకుపోవడం వలన ఎక్కడైతే గ్లేషియర్ ఫ్లో అవుతుందో అక్కడ కొన్ని రకాల దారులు ఏర్పడతాయి. వాటినే మొరైన్ ఫార్మేషన్ అని అంటారు. గ్లేషియర్ సైడ్లో కొన్ని మొరైన్స్ ఉంటాయి మరియు గ్లేషియర్ చివర్లో కొన్ని మొరైన్స్ ఉంటాయి. చివర్లో ఉన్న మొరైన్స్ ని టెర్మినల్ మొరైన్స్ అని అంటారు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని గ్లేషియర్స్ కరిగినప్పుడు చివర్లో లేక్స్ ఏర్పడతాయి. ఇలా ఎందుకు ఏర్పడతాయంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడతాయి. దీనినే గ్లేషియర్ లేక్ అని అంటారు. మీరు డయాగ్రామ్ చూస్తే గ్లేషియర్ మరియు గ్లేషియర్ లేక్ అది క్రియేట్ చేసిన మొరైన్ ని మీరు గమనించవచ్చు. ఇప్పుడైతే మనందరికీ తెలుసు, వాతావరణ మార్పిడి వలన గ్లేషియర్ యొక్క మెల్టింగ్ రేటు పెరుగుతూ పోతుంది. ఇంకా ఎక్కువ గ్లేషియర్స్ కరుగుతూ ఉన్నాయి. అందువలన ఎక్కువ గ్లేషియర్ లేక్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే గ్లేషియర్ లేక్స్ దగ్గర ఉన్న టెర్మినల్ మొరైన్స్ నేచురల్ బ్యారియర్ లాగా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఈ నేచురల్ బ్యారియర్ పగిలిపోతుంది. ల్యాండ్ స్లైడ్ వల్ల కావచ్చు, అవలాంచీ వల్ల కావచ్చు, లేదంటే ఎర్త్ క్వేక్ వల్ల కావచ్చు. అంతెందుకు, ఆ గ్లేషియర్ లో ఒక భాగం పగిలి లేక్ లో పడటం వల్ల లేక్ యొక్క వాటర్ ప్రెషర్ పెరిగి ఒకేసారి ఆ నేచురల్ బ్యారియర్ పగిలిపోతుంది. ఇలా నేచురల్ బ్యారియర్ పగిలిన వెంటనే లేక్ లో ఉన్న వాటర్ ఒకేసారి ఎక్కువ ప్రెషర్ తో కిందకి ఒక భయంకరమైన ప్రళయంలా పొంగుతాయి. ఇలా జరగటాన్నే గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అంటారు. దీని వల్లనే ఉత్తరాఖండ్ లోని వరదలు ఏర్పడి ఉంటాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ఎక్స్పర్ట్స్ దీనికి వ్యతిరేకంగా కూడా ఉన్నారు. ప్రొఫెసర్ HC నైన్వాల్ వీరు ఒక గ్లేషియాలజిస్ట్. వీరు ఏం చెప్తున్నారంటే అసలు ఆ ప్రాంతంలో ఎక్కువ గ్లేషియర్ లేక్సే లేవని అంటున్నారు. అందువలన గ్లేషియర్ లేక్స్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ ద్వారా ఇది జరిగే అవకాశం ఉండదని అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఈ గ్లేషియర్ ఫ్లడ్స్ సాధారణంగా సమ్మర్లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన జరుగుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఇది జరగడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈ నందాదేవి పర్వతంలో విరిగిన గ్లేషియర్ ముక్క ఎంతో ఎత్తు నుంచి పడి ఉంటుందని అంటున్నారు. ఇలా ఎక్కువ హైట్ నుంచి పడడంతో ఎక్కువ హీట్ ఏర్పడింది. అందువలన వెంటనే ఐస్ కరగడంతో లేక్లో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ పెరిగి ల్యాండ్ స్లైడ్ మరియు అవలాంచి ఏర్పడడంతో
ఇలాంటి భయంకరమైన వరదలు ఏర్పడి ఉంటాయని అంటున్నారు. నిజానికి ఏ విధంగా జరిగిందో ఎవరికీ తెలియదు, కానీ ఒకటి మాత్రం క్లియర్ గా కనబడుతుంది. అదేంటంటే మానవులు చేసే పనుల వల్లనే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ వలన ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్ ఆవిర్భవిస్తున్నాయి. అన్నిటికంటే పెద్ద కారణం వాతావరణంలో పెరిగే ఉష్ణోగ్రత. ఇలా క్రమక్రమంగా ఉష్ణోగ్రత పెరగడంతో గ్లేసియర్ లేక్స్ కూడా అంతే పెరుగుతూ ఉన్నాయి. 2019లో కాఠ్మండు బేస్డ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ అనే ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసి చెప్పిన దాని ప్రకారం 2001 సంవత్సరం వచ్చేలోపు హిమాలయ పర్వతాల్లో ఉన్న 36% గ్లేసియర్స్ కరిగిపోతాయంట. భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఎలా అయితే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందో గ్లేసియర్ మెల్టింగ్ రేట్ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. ఇంకో రీసెర్చ్ గ్రహించిన దాని ప్రకారం 1975 నుంచి 2000 లోపు మధ్య ఉన్న మెల్టింగ్ రేట్ ఏదైతే ఉందో దానికి రెండింతలు 2000 సంవత్సరం తర్వాత ఉందంట. క్లైమేట్ టెంపరేచర్ తగ్గించడానికి ఉన్న ఒక సొల్యూషన్ వినడానికి ఈజీగానే ఉంటుంది, కానీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు లేదో శతాబ్దాలు పడుతుందో ఎవరికీ తెలియదు. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లో ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని దేశాలు సైన్ చేశాయి. అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని దేశాలు కరెక్ట్ గా పాటించాలి. అన్ని దేశాలు ఎలక్ట్రిక్ కార్స్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీలోకి స్విచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. వాతావరణంలోకి విడుదలయ్యే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని విధాలుగా అరికట్టాలమో మనం వాటిని అన్ని విధాలుగా అరికట్టించాలి. క్లైమేట్ చేంజే కాకుండా ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనే పేరుతో రోడ్లు కట్టాలని దారిలో ఉన్న చెట్లన్నీ నరకడం మరియు నది యొక్క నేచురల్ ఫ్లోను డిస్టర్బ్ చేసి డ్యామ్స్ కట్టడం, ఇలా ప్రకృతి విరుద్ధమైన పనులు చేయడం వల్ల కూడా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ చార్ధామ్ హైవే ప్రాజెక్ట్. ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ని బైపాస్ చేసి కడుతున్నట్లు అంటున్నారు. ఈ అసెస్మెంట్ లో ఏం చూస్తారంటే ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పక్కనున్న ఎన్విరాన్మెంట్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉందా లేదా అని చూస్తారు. ఒకవేళ ఇంపాక్ట్ లేకపోతే అప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ క్లియరెన్స్ ఇస్తారు. సుప్రీం కోర్టు కూడా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ని తగ్గియాలని ఆ చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ యొక్క రోడ్డు విడ్త్ ని చాలా తక్కువలో కట్టాలని రికమెండ్ చేసింది. ఈ సొల్యూషన్స్ కాకుండా ఒక టెక్నికల్ సొల్యూషన్ ఉంది. అదేంటంటే ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఎక్కడెక్కడ గ్లేషియర్ లేక్స్ ఉన్నాయో ముందుగానే డేటా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ లేక్స్ లో ఉన్న వాటర్ యొక్క ప్రెషర్ నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. ఇలా మానిటర్ చేయటం వల్ల ఒకవేళ ప్రెషర్ పెరిగినా పక్కన చిన్న కాలువలతో వాటర్ ని డ్రైన్ చేయవచ్చు. ఇలా ఫ్లడ్స్ అనేవి ఏర్పడకుండా మనం అరికట్టవచ్చు. మొత్తానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నా ముందుగా మనందరం కలిసికట్టుగా పనిచేసి ఇలాంటి డిజాస్టర్స్ ను రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా ముందుగా మనం అన్నీ ప్రిపేర్ అయి ఉండాలి. ఈ క్లైమేట్ చేంజ్ ని ఒక వ్యక్తిగా మీరు ఎలా అరికట్టగలరో మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ చిన్నపాటి ఎడ్యుకేషనల్ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత పెట్టబోయే వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.